బోగన్‌విల్లా. ప్రొనౌన్సియేషన్ అదే అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే వీలైతే క్షమించు లేదా శిక్షించు. కానీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయాలని గుర్తించు. గుర్తించు. ఇంకా విషయం ఏంటంటే మా దగ్గరలో తెలుగు సినిమాలే రిలీజ్ కావు. ఇంకా మలయాళం మూవీ అంటే సాహసం అనే చెప్పాలి. అందుకే ఓటీటీ కోసం వెయిట్ చేశా. తెలుగులో వచ్చాక చూసేశా. రీసెంట్‌గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలో 'ఫాఫా'ది కాప్ రోల్. ఈ సినిమాలో కూడా సేమ్. సో, అందులో ఎలాగో 100% యూజ్ చేసుకోలేదు. ఇందులో అయినా 100% యూజ్ చేసుకున్నారేమో చూద్దాం అనుకున్నా. ఇంకా ట్రైలర్ చూసేసా. ప్లాట్ ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉందనిపించింది. ఇంకా 'ఫాఫా' కోసం కాకుండా ప్లాట్ కోసం సినిమా చూసా. ఇంకా సినిమాలోకి వెళ్తే రాయ్స్ అండ్ రీతూకి అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత రీతు సైకలాజికల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీలోకి ఒకరోజు ఒక కేసు గురించి అంటే ఇంకొక కొత్త హెడ్‌ఏక్ స్టార్ట్ అవుతుంది. మరి అసలే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ దాన్ని ఎలా ఫేస్ చేశారు అని ఓటీటీలోనే చూడాలి. యాక్చువల్‌గా 'ఫాఫా' పెర్ఫార్మెన్స్ చూద్దామనుకున్న నాకు మిగిలిన పెర్ఫార్మెన్సెస్ బ్లాంక్ చేసాయి. ఇలాంటి ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ లాంటిది. అలాంటి రోల్‌ని 'జ్యోతిర్మయి' యాజ్ రీతు చాలా హ్యాండిల్ చేశారు. సపోర్టింగ్‌గా 'బొబాన్' గూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఉన్నంతలో ఏసీపీ 'కోషి' అదే 'ఫాఫా' కూడా బానే చేశారు. మిగిలిన సపోర్టింగ్ రోల్స్ కూడా బానే చేశారు. స్టోరీ లైన్ సింపుల్‌గా స్టార్ట్ అయ్యి కాంప్లికేటెడ్‌గా వెళ్తుంది. డెఫినిట్‌గా చూడొచ్చు సినిమా. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి కుదిరితే. ఎడిటింగ్ బై వివేక్ వాస్ గుడ్. సినిమాటోగ్రఫీ బై చంద్రన్ బావుంది. ఒక టైప్ ఆఫ్ థీమ్ యూజ్ చేసి మనల్ని అలానే సినిమాలో ఉంచేస్తారు. మ్యూజిక్ బై శ్యామ్ వాస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సమ్ టైమ్స్. కొన్ని సీన్స్‌లో ఎక్సలెంట్‌గా, కొన్ని కాదు చాలా వరకు. కానీ కొన్ని సీన్స్‌లో కొంచెం లౌడ్ అయిందనిపించింది. ఈ మూవీ బేస్డ్ ఆన్ జోస్ నవల్ అండ్ అతను వన్ ఆఫ్ ది రైటర్స్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ది అదర్ వన్ వాస్ ది డైరెక్టర్ నీరజ్. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ఎ డీసెంట్ జాబ్. మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌ని చూస్తాం. సినిమా అయితే సోనీ లివ్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు వేరే కంఫర్ట్స్ కూడా తెలుసు కదా! ఎక్కడ చూడాలో. ఒకవేళ సోనీ లివ్ లేకపోతే. మీరు సినిమా చూసాక మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.